Cheers. Nice to meet you all. చాలా బ్యూటిఫుల్ అండి. హవా మహల్ దగ్గర నేను కనిపించాను. హీఈస్ అమిత్ ఫ్రమ్ రిషికేష్ అండ్ హీఈస్ మార్క్ ఫ్రమ్ నెదర్లాండ్స్. చాలా బ్యూటిఫుల్ యోగా మూమెంట్ ఆఫ్ లైఫ్ అనేది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది. అది నేను సో బ్యూటిఫుల్ టెంపుల్ అండి. ఇదిగోండి బిర్లా మందిర్ దేవాలయం, లక్ష్మీనారాయణ దేవాలయం. సో లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూపిస్తాను. బ్యూటిఫుల్. సో ఈ ఫోర్ట్లన్నీ తిరిగి నాకైతే చిరాకు వచ్చేసిందండి. మరి మామూలుగా 1 కాదు 2 కాదు మొత్తం జైపూర్ మొత్తం ఫోర్ట్ ప్యాలెస్లే ఉన్నాయి. నేను చక్కగా బిర్లా మందిర్కి సాయంత్రం వేళలో వచ్చేసాను. సో మొహం అంతా నల్లగా. సో మరి ఈ కొండపైన ఒక దేవాలయం ఉంది, కానీ ఆ దేవాలయం మనకి ఓన్లీ మహాశివరాత్రికి ఓపెన్ అవుతుంది అంట. టైమింగ్స్ అనేది కూడా చూపిస్తాను. శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ టైం టేబుల్. సో ఆ దేవాలయం మాత్రం మనకు సంవత్సరంకి ఒకసారి ఓపెన్ అవుతుందని చెప్పారు. సో అదేది మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్డ్ అయ్యి ఉంది. ఇదిగోండి, నో ఎంట్రీ. సో ఫస్ట్ అయితే మనం బిర్లా మందిర్కి వెళ్ళిపోదాం. స్మోకింగ్, చీవింగ్, గవర్నమెంట్ పాన్ మసాలా ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద టెంపుల్ ప్రెమిసెస్. సో ఈ అద్భుతమైన బిర్లా మందిర్ దేవాలయం అంటే మనకి ఇది లక్ష్మీనారాయణ దేవాలయం, విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి దేవాలయం అండి. మనం ముందుగా మనకి బిర్లా మందిర్ అంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో బిర్లా మందిర్ సాయిబాబా దేవాలయం. సో అంతా మార్బుల్స్తో కట్టించడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉన్న దేవాలయం కూడా మార్బుల్స్తో కట్టించారు. మనకి బిఎం బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే స్పాన్సర్ చేసి 1988లో ఈ అద్భుతమైన మందిరం కట్టించడం అయితే జరిగింది. సో ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది. సో ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, మొత్తం అంతా కూడా మార్బుల్తో కట్టించారు. నేనైతే మొత్తం డీహైడ్రేట్ అయిపోయాను ఈ జైపూర్లో ఏమో కానీ. ఒక పక్క కాకపోతే మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తాను. ఆ సలహా మేర మీరు కపుల్స్ వస్తే కపుల్స్, సోలో వస్తే సోలో ఎలా ప్లాన్ చేసుకుంటుందో నేను చెప్తానండి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని ప్లేసులు తిరిగాను కాబట్టి ఏవి ఎటు సమీపంలో ఎలా ఉన్నాయని నాకు తెలుసు. సో ఎక్కడైనా కూర్చొని చక్కగా ఆ వివరణ అనేది మీకు తెలియజేస్తాను. జనం అయితే విపరీతం. నాకు తెలిసి ఇక్కడ మరి ఫోటోగ్రఫీ ఉందో లేదో తెలియదు. హైదరాబాద్ బిర్లా మందిర్కి అయితే మనం ఎంట్రన్స్లోనే పెట్టేయాలి. ఎంట్రన్స్లోనే మనకి మొబైల్స్ ఆఫ్. సో ఇక్కడ ఎలా చేస్తే పర్వాలేదు, ఎలా చేస్తే చూపిస్తాను. సో ఇది జవహర్లాల్ నెహ్రూ మార్గ్ బిర్లా మందిర్ రోడ్ సమీపంలో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం జరిగింది. మొత్తం అంతా మార్బుల్తోనే తయారైందండి. బ్యూటిఫుల్. సో మనకి విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, ఫ్యామిలీ మ్యూజియం, బిఎం బిర్లా ఫ్యామిలీ మ్యూజియం అని అక్కడ పెట్టారు. మరి మ్యూజియం ఉందో లేదు కూడా తెలియదు. ఫోటోగ్రఫీ అనేది ఇక్కడ వరకు అలౌడ్, మరి దీనికి మించి అయితే నాట్ అలౌడ్ అంట. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతం. చాలా అద్భుతంగా ఉంది చూడండి, బ్యూటిఫుల్. సో ఏవి కూడా తాకరాదని చెప్పారు కాబట్టి తాకట్లేదు. అద్భుతం, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ చూడండి, చాలా అద్భుతం. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మరి మనకు మార్బుల్స్లో కూడా మనకి పెయింటింగ్స్ మీద అద్భుతమైన స్కల్ప్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫోటోగ్రఫీ వద్దంటే మరి భక్తులు, ఫారెన్ భక్తులు అయితే తీసుకుంటున్నారు హ్యాపీగా. నాకు ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంటే ఓకేనండి, బట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ కమింగ్ అండ్ దే ఆర్ అలౌడ్ టు టేక్ ద ఫొటోస్ అండ్ బీయింగ్ హిందూ గై వీఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ద ఫోటో అంటే ఇట్స్ టోటలీ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ ఫిలాసఫీస్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్.
మనమేం తప్పు చేసామండి, వాళ్ళకి తీసుకోవడానికి రైట్ ఉందంట, వాళ్ళైతే ఓకే ఓకే నో ప్రాబ్లం టేక్ అంటారు. మనం తీసుకుంటే హే యూ మ్యాన్ నో ఫోటోగ్రఫీ అంట. సో నేను ఎవరిని తప్పు పట్టను, మరి అలౌ చేస్తే అందరినీ అలౌ చేయాలి, లేకపోతే పూర్తిగా మానేయాలి. కానీ బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సచ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్. మొత్తం మార్బుల్తో డిఫరెంట్ స్కల్ప్చర్స్, మైండ్ బ్లోయింగ్ స్కల్ప్చర్స్ అయితే నేను చూశాను. చాలా చాలా బాగుంది బిర్లా మందిర్ దేవాలయం. సో ఇంక్రెడిబుల్. చాలా పెద్ద దేవాలయం. నేను మన హైదరాబాద్లో ఉన్న దేవాలయం కన్నా ఇది చాలా పెద్ద దేవాలయం. లక్ష్మీనారాయణ దేవాలయం. విష్ణు భగవానుడు లక్ష్మీదేవి అయితే లోపల ఉన్నారు. అద్భుతంగా ఉన్నాయి. అదే కాకుండా మనకు లక్ష్మీదేవి విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే సింప్లీ అమేజింగ్. బ్యూటిఫుల్, సింప్లీ ఇంక్రెడిబుల్ అండి. నాకైతే దేవాలయం మామూలుగా నచ్చలేదు, చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు బిర్లా ఫౌండేషన్ 1988లో. బట్ దే స్టిల్ హ్యావ్ టు అలౌ లిటిల్ బిట్ ఫోటోగ్రఫీ. ఇదంతా మందిరం నుండి అవుట్ సైడ్ ఇది. సో మొత్తానికి సోఫార్ అయితే ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో చూడండి వాళ్ళందరూ వస్తారు, ఇప్పుడు ఫారినర్స్ వస్తారు, చల్లగా వెళ్ళికి తీసేస్తారు ఫోటోలు. వాళ్ళు తీసుకో, నాకు అదే నచ్చదండి. మరి వాళ్ళు తీసుకుంటే మనం తీసుకోవాలి. చూడండి ట్రైపాడ్ పెట్టి తీసేస్తాడు ఫోటోలు. నేను చూపిస్తాను మీకు, లైవ్లో చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్, చాలా అద్భుతమైన నిర్మాణం. వీళ్ళందరూ తైవాన్ బ్యాచ్ వీళ్ళందరిది. బ్యూటిఫుల్ సన్సెట్. నైస్ టు మీట్ యు ఆల్. సో పర్వాలేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మాట్లాడారు. తైవాన్ నుండి వచ్చారంట వాళ్ళందరూ. బ్యూటిఫుల్, చక్కగా అందరికీ ఫోటోగ్రఫీ అన్ని సెల్ఫీలు అన్నీ ఇస్తున్నారు. నైస్. వీళ్ళందరూ కూడా తైవాన్ బ్యాచ్. తైవాన్ అమ్మాయిలు అయితే చాలా చక్కగా మాట్లాడారండి. బ్యూటిఫుల్, చాలా ఇంటరాక్ట్ అయ్యారు, చాలా చక్కగా మాట్లాడారు. ఒక ఫోటో తీసుకున్నారు. దాంతో నేనే అన్నాను, మరి ఫోటో అయితే నాకు ఇష్టం ఉండదు, వీడియో తీసుకుంటానని చెప్తే ఓకే అని చెప్తే మళ్ళీ వీడియో తీసుకున్నాను. బ్యూటిఫుల్. చూడండి సాంప్రదాయంగా చక్కగా బొట్టు పెట్టుకున్నారు. అతనికి హెల్ప్ చేయాలి. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి. చక్కగా ఇది మనకి జవహర్లాల్ నెహ్రూ మార్గ సమీపంలో ఉంది. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు తైవాన్స్ కూడా. యూ డెఫినెట్లీ హ్యావ్ టు విజిట్ అవర్ కంట్రీ అంటే షూర్ డెఫినెట్లీ వెన్ ఐ హావ్ ఫినిష్ ట్రావెలింగ్ మై విత్ ఇన్ ఇండియా దెన్ ఐ విల్ మేక్ ఎ వే టు అదర్ కంట్రీస్. ఫర్ నౌ ఐ ఆమ్ ఓన్లీ బిజీ విత్ మై కంట్రీ అని చెప్పాను. సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. తైవాన్స్ కూడా నిండిపోయి ఉన్నారు జనం. ఒకరు ఇద్దరని కాకుండా విపరీతమైన జనం. టూరిస్ట్ ఏంటి మొత్తం రాజస్థాన్ మొత్తం ఇది ఒక ఫారెన్ దేశంలో ఉంది, భారతదేశంలో కనిపించట్లేదు. బ్యూటిఫుల్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంక్రెడిబుల్, చాలా బ్యూటిఫుల్ అండి. హవా మహల్ దగ్గర నేను కనిపించాను. హీఈస్ అమిత్ ఫ్రమ్ రిషికేష్ అండ్ హీఈస్ మార్క్ ఫ్రమ్ నెదర్లాండ్స్. చాలా బ్యూటిఫుల్ యోగా మూమెంట్ ఆఫ్ లైఫ్ అనేది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది. అది నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎప్పుడైనా చూడాలంటే చూడండి. చాలా అద్భుతం, చాలా ఫ్లెక్సిబుల్ బాడీ. వాళ్ళకి కనిపిస్తున్నాడు కానీ 6 ప్యాక్ ఉంది లోపల. బ్యూటిఫుల్. సో ఇదిగోండి బిర్లా మందిర్.